విజయవాడలోని కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారితో పాటు పూజలు అందుకుంటాడు దుర్గా మల్లేశ్వర స్వామి. పురాణాల ప్రకారం ఇంద్రకీలుడి తపస్సు మెచ్చిన అమ్మవారు తన కోరిక మేరకు ఇంద్రకీలాద్రి కొండపై కొలువై రాక్షసులను సంహరించింది. ఆమె వియోగాన్ని భరించలేని పరమేశ్వరుడు మల్లికార్జున రూపంలో ఇక్కడే కనకదుర్గమ్మకు ఉత్తర భాగాన వెలిశాడు. ఇక్కడ శివుడు స్వయంభూగా వెలిశాడని పురాణాలు చెప్తున్నాయి. ముందుగా ఒక చిన్న విషయం చెప్పాలి. మన ఛానల్ ఇప్పుడు 500 మంది కుటుంబం అయ్యింది. ఈ ప్రయాణంలో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే దేవాలయ మరియు పురాణ విశేషాలు మీకోసం తీసుకొస్తూ ఉంటాను. మీ ఆశీర్వాదం, మీ సపోర్ట్ ఇలాగే ఎప్పటికీ ఉండాలి అని కోరుకుంటూ తిరిగి రేపు సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి చరితం అనే ఆసక్తికరమైన కథతో మీ ముందుకు వస్తాను.